అసలు అత్తర్ సాహెబ్ సాంగ్ చూసాక ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా డాన్స్ చేస్తారు ఎనర్జెటిక్ గానీ. అవును, అసలు ఫోక్ సాంగ్ ఎలా వచ్చింది? చాలా చాలా బాగా వచ్చింది నిజంగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్ చెప్పాలంటే ఫోక్ సాంగ్ గురించి. అసలు ఆ సాంగ్ ఫస్ట్ చేయమని ఆయన 20 రోజుల నుంచి బతలాడుతున్నాడు. అది నువ్వే చేయాలి, నువ్వు తప్ప వేరే వాళ్ళతో నేను చేపియను, నువ్వే చేయాలి, పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది, నువ్వే చేయాలంటే షూర్ నేనే చేస్తా కంపల్సరీ అని చెప్పాను. నేనే ట్రై చేశాను అన్నట్లు. ఓకే, అంటే ఫస్ట్ అవకాశం డైరెక్ట్ వచ్చిందా ఫోక్ సాంగ్ ఆఫర్? నేను ఫోక్ సాంగ్ 3 చేశాను. అవును, ఇదివరకు చూసా ఒకటి. ఇంతవరకు చేశాను, చిన్న చిన్న బిట్లు చేశాను, సాంగ్ మొత్తం చేయలేదు. ఫస్ట్ టైం సాంగ్ మొత్తం చేశా. ఎలా అనిపించింది అసలు మొత్తం ఫోక్ సాంగ్ లో మెయిన్ హీరోయిన్ గా అండ్ యాక్టింగ్ కూడా బాగా చేశారు? చాలా చాలా బాగుంది, మంచిగా చేశాను నిజంగా. మస్తు పేరు వచ్చింది నాకైతే సాంగ్ లో అయితే. అవును, ఫోక్ సాంగ్ తర్వాత మిమ్మల్ని చూసే విధానమే మారిపోయిందని చెప్పొచ్చు. నేను ఎక్కడికి వెళ్ళా ఫోక్ సాంగ్ అత్తరు సాయబ్రో నా రింగుల రాజా రా 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 అదే పెడుతున్నారు ఎక్కడ పోయినా. నిన్న నైట్ ఈవెంట్ కూడా అదే సాంగ్ పెట్టారు మొత్తం. డాన్స్ బాగుంది, లాస్ట్ లో చేసి చూపిద్దరు. కొంచెం సాంగ్ పాడతారా? ఇది మొత్తం నేర్చుకుని ఉంటారు కదా ఎలాగో. అత్తరు సాయబ్ మంచోడమ్మ చూపుకు నచ్చిండే నా రింగుల రాజా రా 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 రా. వాట్సాప్ లో నా సీను గాడు చాటింగ్ చేస్తుంటే, వాట్సాప్ లో నా సీను గాడు చాటింగ్ చేస్తుంటే, ఆ చాటింగ్ చేసిన సీను గాడు నన్ను ఫోన్ బంద్ పెట్టాడే. అట్లా మీకు బాగా సెట్ అయింది తెలుసా పాట? అది నాకు తగ్గట్లా రియల్ గా సెట్ అయిపోయింది. మీరు చేస్తేనే అది పర్ఫెక్ట్ ఉంది, ఇంకెవరు చేసినా అంత అయ్యేది కాదేమో అది. అవునవును, కానీ ప్రోమోకి వచ్చినంత వ్యూస్ ఇంకా సాంగ్ కి రాలేదు కదా. సాంగ్ కు 2 లక్షలు దాటింది ఇప్పుడు. దాంట్లో ఏంటంటే ఫోమోది అనేది బిట్ కొంచెం పెట్టారు కదా, ఆ మెయిన్ పెట్టేది బాగా వైరల్. దీంట్లో ఏం చేశాడంటే ఈయన ఎడిటింగ్ అయినా మ్యూజిక్ మాత్రం మస్తు కొట్టించారు. సాంగ్ లో నేను ఇంకా చాలా స్టెప్పులు వేసా, అవి చాలా కట్ చేశాడు. ఆ వీడియో కాల్ ఎక్కువ చూపించాడు, ఇంకోటి వేరే ఎక్కువ చూపించాడు, చేసిన స్టెప్నే మరీ చూపించాడు. నాకు నచ్చలేదు. స్టార్టింగ్ దాంట్లో బాగుంది, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కొన్ని స్టెప్పులు మంచి ఉండే, అవన్నీ ఎందుకు చూపించలేదు, ఎందుకు కట్ చేసినా అర్థం కావట్లేదు. అడగలేదా మరి? నేను అడిగాను, నేను డైరెక్టర్ అడిగితే నేను లేను, పక్కన డాన్స్ మాస్టర్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఇలా అంటే ఇప్పుడు ఛానల్ పెట్టుకున్న ఆయన ఉంటాడు వేరే ఆయన ఉండి చేపించాడు అంటే ఆయనకి ఏమి తెలుసు. ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది చేపిస్తే ఇంక వెళ్ళేది. నేను చాలా స్టెప్పులు కష్టపడి చేసా, ఆ స్టెప్పులు ఏం పెట్టలేదు, ఇంకా చాలా తక్కువ పెట్టారు. నాకు అందుకే ఎందుకు కోపం వచ్చింది. ఇప్పుడు సాంగ్ ఎంత కష్టపడి చేసినట్టే ఒకటే రోజులు చేశారు, ఇది పొద్దున్న సాయంత్రం వరకు తినకుండా చేసిన కష్టపడి నేను, టైం లేదంటే కూడా చాలా స్టెప్పులు వేసి అవి చాలా మిస్ చేశారు. ఎంత కష్టపడి అసలు నిజంగా చేశారు అనిపించింది చూస్తున్నప్పుడు కూడా. ఎందుకంటే బేసిక్ గా మీది హెవీ బాడీ కదా, అంత ఓపెన్ గా స్టెప్లు వేయాలి, అందులోనే అంతమంది ఉన్నారు పక్కన, వాళ్ళందరినీ మిక్స్ చేసేయాలంటే కష్టమే. అందులో ఎందుకంటే మీరు హైలైట్, మీరు ఇప్పుడు మెయిన్. మళ్ళీ నేను డాన్స్ కూడా నేర్చుకోలేదు, అక్కడికి వెళ్ళాక ఇలా చేయాలంటే అలా చేసేసాను. అక్కడే నేర్పించారా? అక్కడే 1 డే ముందు ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. అక్కడ వెళ్ళారు, ఈ స్టెప్ వేసేసిన అంతే. సూపర్ గ్రేట్. కష్టం అవ్వలేదా? లేదు, నాకు ఏదైనా స్టెప్ చెప్పారు అనుకో, స్టెప్ నేను వేసేస్తాను. టేక్స్ ఏమన్నా అయ్యాయా? బాగా టేక్స్ ఏం లేవు, డైరెక్ట్. నేను టేక్స్ తీసుకోను, ఏది చేసినా డైరెక్ట్ చేసేస్తాను. సింగిల్ టేక్ ఏది చేసినా అంటే ఏమనుకోవాలి జనాలు? ఏది చేసినా టింగిల్ చేసేస్తాను, 2వ రౌండ్ ఉండదు, ఓన్లీ ఫస్ట్ రౌండ్ చేసేస్తా. అయ్యో, అదే షూటింగ్. ఓకే, సో పేమెంట్ ఎంత ఇచ్చారు? 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు ఒక డేకి. సూపర్. అసలు ముందే మాట్లాడుకున్నారా లేదా ఫిక్స్డ్ గా అదే పేమెంట్ అనుకున్నారా? 30,000 అడిగాను ఫస్ట్. అంత ఇవ్వలేం బాగా, చూసి తీసుకో సాంగ్ కదా, మొత్తం నువ్వే కదా, ప్లీజ్ బడ్జెట్ లేదంటే పర్వాలేదు అన్నాడు. నేను 50-60 వేలు అడుగుదాం అనుకున్నా సాంగ్ కు, కానీ లాస్ట్ 20లో ఇచ్చారు. కానీ మంచి ప్లస్ అయింది లేండి, పేమెంట్ అని పక్కన పెడితే మీకు మంచి పేరు వచ్చింది, బాగా సెట్ అయింది అసలు. సో మొత్తానికి ఈ సాంగ్ వల్ల చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు, బయట రీల్స్ వస్తున్నాయి మొత్తం అన్ని కూడా. సో ఎవరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తారు సాంగ్ గురించి? నాకు అవకాశం ఇచ్చింది అయితే సురేష్ గారు అన్నట్లు, ఇదిగో ఈయన. ఓకే, ఈయన ఇచ్చారు నాకు అవకాశం. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈయన వల్ల ఈరోజు మంచి పేరు వచ్చింది నాకు. ఫోన్ చేస్తారు ఒకసారి ఆయనకి? చేస్తాను, అదే మాట. కాల్ చేయండి లైవ్ లో. నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, నేనంటే బాగా ఇష్టం అన్నట్లు. ఓకే, చెప్పు డార్లింగ్ అంటాడు, మంచిగా స్పీకర్ పెట్టండి కాల్ చేసి. హలో హలో, ఎక్కడున్నారు? సిద్దిపేట. ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. ఈ అవకాశం ఎవరు ఇచ్చారంటే నువ్వు ఇచ్చావని ఇప్పుడు స్పీకర్ పెట్టి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను. నీ ఫోటో చూపించాను. ఆ అవకాశం ఎవరు ఇచ్చారంటే నీ పేరు అడుగుతుంది, ఏమని చెప్పాలి? సుమన్ చెప్పాలా, సుమన్ బావ చెప్పాలా?
మా సుమన్ బావ అన్నట్లు అవకాశం ఇచ్చింది ఈయన. ఇదిగో మేడం మాట్లాడతారంట. హలో హలో, హాయ్ అండి. సో అసలు మీరు ఈ సాంగ్ చేసినప్పుడు ఇప్పుడు మీరే ప్రొడ్యూసరా దీనికి? నేను కాదు, మా బాస్ ఇంకా ఉదయ్ సార్ అని మా సార్ ఉన్నాడు. ఓకే, ఎందుకు మీరు బాలుని సెలెక్ట్ చేశారు ఈ సాంగ్ కి? ఈ సాంగ్ కి బాలుయే కరెక్ట్ అని మేము అనుకున్నాము, మా సారు నేను. ఓకే, సో అంటే మామూలుగా మనోడు కొంచెం ఇక కొంచెం ఆయనకున్న క్రేజ్ గానే మాకు బాగా హెల్ప్ అయితే అని మాకు అనిపించింది. ఇంకోటి మనోడు డాన్స్ కూడా సూపర్ చేస్తాడు కదా. అవునవును. ఒక్కరోజు నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు డాన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాలు గారు అసలు ప్రాక్టీసే లేదు, సింగిల్ డే లో షూట్ అయింది, అది కూడా వెంటనే స్టెప్స్ చెప్పారు, అప్పుడే నేను నేర్చుకొని చేసేసాను అంటున్నా, నిజమేనా? అవును 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 అవును, ఈజ్ వెరీ మచ్ టాలెంటెడ్. అదే రోజు అదే స్పాట్ లోనే చేశాడు. ఓకే ఓకే, సూపర్. ఫైనల్లీ సాంగ్ అయితే బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్ట్ 2 కూడా ఉంది. మాట్లాడండి. హలో బావ గారు, చెప్పు. మీ బాస్ కూడా కంగ్రాచులేషన్, ఎందుకంటే ఆయన కూడా చాలా కోఆపరేట్ చేశాడు నన్ను. అదే నేను ఇట్లా ముద్దులు పెట్టినాను కదా, ఉదయ్ బావ గారు కూడా కంగ్రాచులేషన్ అండి. ఆయన మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నాకైతే నిజంగా నేను ఈ సాంగ్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ ఫుడ్ కానీ వెళ్ళినందుకు వాళ్ళకు సొంతం హోటల్ అన్నట్లు అక్కడ హోటల్ చేశారు. ఫుడ్ మాత్రం కడుపు నిండా పెట్టారు, నచ్చిన ఫుడ్ పెట్టారు. ఒక్క రోజులైనా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి వీడియో కాల్ ఎత్తు. ఒక 10 minutes నేను బయట ఉన్నా. నువ్వు బయటకి ఇటు వద్దు, ఎత్తు ఒకసారి ముఖం చూపించి పెట్టే అంతే. నువ్వు పెద్ద హీరో కావు. అప్పుడే లేపుతారు, అప్పుడే పడేస్తారు ఏంటండి? మరి చెప్పినప్పుడు చేయాలి కదా. ఇదిగో హలో, ఇదిగో ఈమె యాంకర్. హాయ్. సెన్సిటివ్ అంటే ఫేమస్, కొట్టి చూడు. ఓకే, 100% సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అండ్ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నాకు పెట్టు, నేను షేర్ చేస్తాను. ఓకే అండి, ఖచ్చితంగా. మేడం థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, మొత్తం మన గురించి ఛానల్ దాని గురించి అడగడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. ఓకే, లవ్ యూ అండి. ఈయన అందగాడు నాకు ఇచ్చిన అవకాశం, ఈ మోగా ఇన్నే గాయస్ కెమెరాలో చూపించా, వస్తావు రేపు. ఓకే. ఓకే. సో నిజంగా సాంగ్ బాగుంది. మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో చేయాలండి నిజంగా. పార్ట్ 2 కూడా ఉంది, పార్ట్ 2 కూడా చేస్తాను కంపల్సరీ. ఇంకా పార్ట్ 2 కి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పటికి చాలా కష్టపడి చేశాను. నైట్ షూట్ కూడా ఉంటుంది. నైట్ అంతా పొద్దున్న నుంచి నైట్ 11 గంటల వరకు చేశాను. ఓకే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ట్రాన్స్జెండర్సేనా? అవునండి. వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంతమంది ట్రాన్స్? సిద్దిపేట నుంచి కొంతమంది, హైదరాబాద్ నుంచి కొంతమంది. ఎంతమంది ఉన్నారు మొత్తం? 15 మంది. 15 మంది. సో వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, కానీ వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మండారా అంటే వాళ్ళకి కొంచెం జెలసీ అలా అనిపించిందా? మేము ట్రాన్స్జెండర్స్ ఉన్నాము, ఎందుకు ఉప్పల్ వాళ్ళకి ఇచ్చారు, మేము ఇలాంటి సాంగ్ చేయొచ్చు కదా, అలా ఏమన్నా? అలా ఏమనలేదు. వాళ్ళు ఏమన్నారంటే థ్యాంక్స్ సో మచ్, బాల్తో పాటు చేస్తున్నాం కాబట్టి మాకు ఇంకా అదృష్టము గ్రేట్, మేము కూడా కనబడతాం కదా అన్నారు. దాంట్లో ఒక్క ట్రాన్స్జెండర్ అమ్మాయికి సింగిల్ ఒక చిన్న స్టెప్ ఇచ్చారు, కుర్చీది అనేది ఓన్ గా నేనే అలా పెట్టించండి ఒక అమ్మాయికి అని చెప్పాను. మొత్తం నేనుంటే బాగుండదు, వాళ్ళకు కూడా ఒక చిన్న బిడ్డ వాళ్ళంటే అమ్మాయి ఇట్లా చేరిలని ఇలా స్టెప్ వేసింది, దానికి వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఒక స్టెప్ అన్న. ఎందుకన్నా అంటే వాళ్ళు కూడా అలా చేస్తారు, అవకాశం ఇస్తే ఫోక్ సాంగ్స్ అని ప్రజలకు తెలియాలని నా ఇంటర్ ఫీలింగ్, అది నేనే అలా చేయమని చెప్పాను.